శక్తివంతమైన 5000 mAh బ్యాటరీతో మోటో E4 ప్లస్ రేపు మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్కు నోకియా 3, షియోమి రెడ్మీ 4, లెనోవో K6 పవర్ స్మార్ట్ ఫోన్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 10,000 రూపాయల ధర మార్కెట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఈ 4 ఫోన్లకు సంబంధించి స్పెక్ కంపారిజన్ను ఇప్పుడు చూద్దాం. జూలై 12న మార్కెట్లో లాంచ్ కాబోతోన్న మోటో E4 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర 9,000 రూపాయల నుంచి 12,000 రూపాయల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో నోకియా 3 ధర ఆఫ్లైన్ మార్కెట్లో 9,499 రూపాయలుగా ఉంది. లెనోవో K6 పవర్ 3GB ర్యామ్ వేరియంట్ ధర 9,999 రూపాయలుగాను, 4GB ర్యామ్ వేరియంట్ ధర 10,999 రూపాయలుగా ఉంది. రెడ్మీ 4 ఫోన్ 2GB ర్యామ్ వేరియంట్ ధర 6,999 రూపాయలుగాను, 3GB ర్యామ్ వేరియంట్ ధర 8,999 రూపాయలుగాను, 4GB ర్యామ్ వేరియంట్ ధర 10,999 రూపాయలుగాను ఉంది. ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ పరంగా మోటో E4 ప్లస్ స్మార్ట్ ఫోన్కు ప్రధాన హైలైట్ 5000 mAh బ్యాటరీ. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తోంది. వాటర్ రిపెల్లెంట్ కోటింగ్తో వస్తోన్న మోటో E4 ప్లస్ చిన్న నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్స్ను పరిశీలించినట్లయితే 5.5 అంగుళాల హై డెఫినిషన్ స్క్రీన్, 1.3 GHz క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6737M చిప్సెట్, ర్యామ్ వేరియంట్స్ 2GB 3GB, స్టోరేజ్ వేరియంట్స్ 16GB 32GB, మైక్రో SD స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128GB వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగాపిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5 అంగుళాల హై డెఫినిషన్ IPS డిస్ప్లే, రెజల్యూషన్ 1280x720 pixels with 2.5D Corning Gorilla Glass protection, Android 7.0 Nougat operating system, quad-core MediaTek MT-K6737 chipset with quad-core 1.3 GHz processor, 2GB RAM, 16GB internal storage, మైక్రో SD స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128GB వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగాపిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G LTE సపోర్ట్, వైఫై, NFC సపోర్ట్, మైక్రో USB, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు సిల్వర్ వైట్, మ్యాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్. 5 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ IPS డిస్ప్లే, రెజల్యూషన్ 1920x1080 పిక్సెల్స్, ఆండ్రాయిడ్ మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్ఫేస్, 1.4 GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3GB ర్యామ్, 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128GB వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగాపిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX 258 సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్స్ లెన్స్, 4000 mAh బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4G వోల్ట్ సపోర్ట్, 5-inch high definition IPS display with 2.5D curved glass, Android Nougat operating system with MIUI 8, Acta-core Snapdragon 430 processor, RAM variants 2GB, 3GB, 4GB, storage variant 16GB, 32GB, 64GB, మైక్రో SD స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128GB వరకు విస్తరించుకునే అవకాశం, కెమెరా 13 మెగాపిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, 4100 mAh బ్యాటరీ. రెడ్మీ 4 ఫోన్లను అమెజాన్ ఇండియా అలానే my.comలు ఎక్స్క్లూసివ్గా విక్రయిస్తున్నాయి. మోటో E4 ప్లస్ అందుబాటుకు సంబంధించిన వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. నోకియా 3 ఫోన్లను ఆఫ్లైన్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. లెనోవో K6 పవర్ స్మార్ట్ ఫోన్లను ఫ్లిప్కార్ట్ విక్రయిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.